హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ గర్ల్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న 1:1 బార్డర్లో ఏదైనా కానీ ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో చేయండి అని చాలామంది అయితే రిక్వెస్ట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియోలో అయితే 1:1 బార్డర్లో ఒక అమేజింగ్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీ యొక్క ఫొటోస్ లేదా మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని అవన్నీ యానిమేషన్స్ను క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన లవ్ స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలా క్రియేట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలా మంది కూడా చూసి చాలా బాగుందన్న వెంటనే వీడియో చేయండి అని చాలా మంది రిక్వెస్ట్ అయితే చేశారు. అంతేకాదు ఫ్రెండ్స్, నేను ఏవైతే యూట్యూబ్లో వీడియోస్ అనేది పోస్ట్ అనేది చేస్తున్నానో యూట్యూబ్ కంటే 1 అవర్ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే పోస్ట్ అనేది చేస్తాను. మీరు కూడా యూట్యూబ్ కంటే 1 అవర్ ముందు మీరు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్స్ అని ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మన ఛానల్కు సంబంధించి అన్ని ఫాలో అవ్వండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో 1 అవర్ ముందు మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అవన్నీ యానిమేషన్స్ని క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన లవ్ స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ ఫర్ ఆప్షన్ చేస్తే ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 ఇమేజ్ అయితే సెలెక్ట్ అనేది చేసుకుంటున్నా ఫ్రెండ్స్. మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ను మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ నేను ఈ యొక్క 2 ఇమేజ్ని సెలెక్ట్ చేసి నేను టిక్ మార్క్ని రైట్ ఇస్తున్నా. సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన మనకు క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్లోకి వెళ్ళి ఈక్వల్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్ని తీసుకొని దాని మీద జూమ్ చేయండి. ఓకే, సో వన్స్ ఈ విధంగా చేసుకొని మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి కొద్దిగా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో పెట్టుకొని సేమ్ ఇంకా ఇమేజ్ కావాలంటే రొటేట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా మీరు రైట్ సైడ్ కావాలన్నా లెఫ్ట్ సైడ్ కావాలన్నా ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చినట్టు మీరు రొటేట్ అనేది చేసుకోండి. సో నేను ఈ విధంగా రొటేట్ అనేది చేసుకొని కొద్దిగా క్రాపింగ్లోకి వచ్చేసి అలా పెట్టేసి నేను టిక్ మార్క్ని రైట్ ఇస్తున్నా. సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా సేమ్ మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టుకొని కరెక్ట్ యానిమేషన్ పెట్టేసి సేమ్ ఇక్కడ టిక్ మార్క్ని రైట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ మీకు ఎంత లెంత్ కావాలో వీడియో అంత లెంత్న మీరు ఎన్ని ఇమేజ్ అప్లై చేసుకుంటారో అన్ని ఇమేజ్ మీరు పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 20 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ని రైట్ ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఆ యొక్క ఇమేజ్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు విగ్నేట్ అనే ఆప్షన్, సో ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తున్న ఒక డార్క్ లాగా మనకు వర్కౌట్ అవుతుంది. సేమ్ ఇలా మీరు ఎన్ని ఇమేజ్ ఇస్తారో అన్ని ఇమేజ్కి ఇలా ఇచ్చేసి సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ వచ్చేసి మీకు స్వీట్ హార్ట్ అని, సో బ్యూటిఫుల్ మెమరీస్ లాంటి ఒక టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసిందా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసి ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి స్టెప్ బై స్టెప్ ఇక్కడ యాడ్ ఇచ్చుకుంటూ రండి. ఫస్ట్ ఈ యొక్క ఇదొక PNG ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ నేను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ని రైట్ ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక వైట్ వాటర్ పెయింట్ లాంటి ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కొద్దిగా ఇలా మనకు స్క్రోల్ అప్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి
సేమ్ అదే వైట్ లిరికల్ది అంటే ఆ యొక్క వైట్ పెయింట్ తీసుకొని ఇలా మనకు కొద్దిగా యానిమేషన్లో ఇలా ఒక సైడ్ పెట్టుకొని ఇక్కడ మనకు ఈ యొక్క లేయర్ను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. ఓకే, సో వన్స్ ఈ విధంగా ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క ఇమేజ్తో పాటు కలిపి మీకు ఒక రెడ్ లాంటి ఒక ఇమేజ్ పిఎన్జీ ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇది కూడా ఫుల్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో వన్స్ ఇది ఇచ్చేసాక మీ యొక్క ఇప్పుడు ఇమేజ్ని మీరు సెర్చ్ చేసుకోండి. ఓకే, సో మీకు అంత పర్ఫెక్ట్గా అంటే నో ప్రాబ్లం. ఇంకా మీరు సరిపోలేదు అనుకుంటే ఇంకా ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ అనేది చేసుకొని ఇక్కడ మనకు టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ నాకైతే 2 ఇమేజెస్ సెట్ అయ్యాయి, మీకు కూడా సెట్ కాకుండా సెట్ చేసుకోండి. ఓకే, సో ఇంకా ఈ ఇమేజ్ మీరు టచ్ చేసి కొద్దిగా మనకు అలా రొటేట్ చేసి కరెక్ట్గా యానిమేషన్ పెట్టేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఏదైతే ఉందో లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ యానిమేషన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ యానిమేషన్ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని కొద్దిగా అలా మనకు రొటేట్ అనేది చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి మల్టీ అని అప్లై చేయండి. ఓకే, సో వన్స్ మల్టీ అప్లై చేసి ఇది మనకు ఒక పిఎన్జీ లాగా మనకు కన్వర్ట్ అవుతుంది. అయ్యాక కొద్దిగా అలా మనకు రొటేట్ అనేది చేసి ఆ యొక్క వైట్ ఉంది కదా, సో ఆ యొక్క వైట్ మీద మీరు బ్యాక్గ్రౌండ్ మీద ఆ యొక్క వైట్ ఇచ్చాను కదా, ఆ యొక్క వైట్ మీద కరెక్ట్గా మీరు అప్లై చేసుకోండి. ఓకే, సో వన్స్ ఈ విధంగా యానిమేషన్ మనకు ఈ విధంగా వస్తుంది. కరెక్ట్ అలా ఇచ్చేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాక్ ఇచ్చేసి సో ఈ యొక్క లిరికల్కున్న సాంగ్ నేను మ్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు అనక మనకు రైట్స్ లేవు, అందుకు నేను మ్యూట్ చేస్తాను. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ప్లే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఇంకా ఎక్స్ట్రాగా ఉండేది ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ లెహర్ అనివ్వండి. సో ఇప్పుడు అవసరం ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు వెరిఫై చేసుకోండి, చూద్దాం. సో చూడండి యానిమేషన్ అయితే మనకు ఫస్ట్ స్టార్టింగ్ లిరికల్ యానిమేషన్ ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇక్కడతో లిరికల్ యానిమేషన్ కరెక్ట్గా సెట్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి ఏదైతే ఉందో ఆ యొక్క రెడ్ మార్కును ఇంకా కొద్దిగా డ్రాగ్ చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక పార్టికల్ ఎఫెక్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క పార్టికల్ ఎఫెక్ట్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఇంకా ఆల్మోస్ట్ మనకి ఇది ఎక్స్ట్రాగా ఎండ్ వరకు ఉంటుంది. ఎక్స్ట్రాగా ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ లెఫ్ట్ హ్యాండ్ అనండి. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా నేను ఒక బార్డర్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క బార్డర్ ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కరెక్ట్ ఈ యొక్క బార్డర్ని ఇక్కడ సెట్ చేసి మనకు ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ ఈ యొక్క బార్డర్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. ఓకే, సో వన్స్ మనకి ఎక్కడ ఉంది ఈ బార్డర్, ఈ బార్డర్ను కూడా మీరు వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడతో ఎఫెక్ట్లు, యానిమేషన్లు, ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకేంటి వెరిఫై చేసుకోండి. సో చూడండి గాయస్ ఎంత అమేజింగ్ ఉందో, చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఇందులో పెద్ద ఎడిటింగ్ కూడా లేదు. గాయస్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఓకే, సో ఇక్కడతో అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకేంటి ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ కింద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందా కూడా, నచ్చిన లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.